హాయ్ అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మేము మా నాయనమ్మ వాళ్ళ ఊరు నండూరు తిరణాలకైతే వచ్చాము. వీడియోస్ పోస్ట్ చేయటం అయితే చాలా లేట్ అయింది, సారీ. ఈ నండూరు తిరణాల అంటే చాలా ఫేమస్ అండి. చాలా రోజుల నుండి వెయిట్ చేసి ఫైనల్గా ఈరోజు ఇక్కడికి మా ఫ్యామిలీ అందరం వచ్చాము, మా నాయనమ్మ వాళ్ళ ఊరికి. ఇక్కడ జరిగే పోలేరమ్మ తల్లి జాతర గ్రాండ్గా ఉంటుంది. ఊరంతా లైట్స్తో, జనాలతో, ఫుల్ జోష్తో ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఈ తిరణాలంటే చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు. అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు. మేము కూడా ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. పోలేరమ్మ జాతర ఎందుకు ఇంత ఫేమస్ అని నేను మా నాయనమ్మని అడిగినప్పుడు మా నాయనమ్మ అయితే ఇలా చెప్పారు. ఒకప్పుడంట 3 దేవతలకి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆయన పేరే పోతరాజు. పోతరాజు చాలా బలమైన వాడంట. తన అక్కలైన అమ్మవార్లని ఎప్పుడు రక్షించుతూనే ఉండేవాడంట. అమ్మవార్లు ఊరిని రక్షించటం కోసం భూమికి వచ్చినప్పుడు పోతరాజు ముందు నడుస్తూ వాళ్ళని కాపాడుతూ ఉండేవాడని నమ్మకం. అందుకే జాతర టైంలో పోతరాజుని ముందు తీసుకొని వస్తారు. ఆయన శక్తికి ప్రత్యేకంగా డ్యాన్స్ చేస్తారు, ఊరంతా తిరుగుతారు. తర్వాత అమ్మవారికి పూజలు చేస్తారు, బోనాలు వేస్తారు, హారతులు ఇస్తారు. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసే ఉంటారు. పోతరాజుని దాంట్లో ఫస్ట్ ఎక్కిస్తారు, చూశారు కదా. నండూరులో టెంపుల్స్ అయితే దగ్గరగా విజిట్ చేయడానికి బాగుంటుంది. అలాగే ఇక్కడ శివుడు నిజంగా వెలిసిన శివలింగం అయితే ఉంది. మీరు ఒకసారి ఎప్పుడైనా వస్తే కనుక పోలేరమ్మ తల్లిని, ఈ శివాలయాన్ని, ఇంకా మిగతా టెంపుల్స్ కూడా విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోలేరమ్మ తల్లి దీవెనలు ఎప్పుడు మీ పట్ల ఉండాలని. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఆల్.